మనందరికీ తెలుసు నీట్ ఎగ్జామినేషన్ కోసం చాలామంది మాట్లాడుతున్న రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నప్పటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీట్ విద్యార్థులు మళ్ళీ ఆ యొక్క పరీక్షను తిరిగి రాయడం కోసం వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు. అయితే వారందరినీ కూడా డిస్టర్బెన్స్ చేసే విధంగా నీట్ ఎగ్జామినేషన్ లేకపోతే కేంద్రానికి సంబంధించినటువంటి పరీక్షలపై అనుమానాలు వచ్చే విధంగా కొంతమంది ప్రచారాలు కావాలనే రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు. ఈరోజున నీట్ గురించి మనం తెలుసుకుంటే మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం సాల్వర్ గ్యాంగ్. మీకు ఎవరికైనా తెలుసా సాల్వర్ గ్యాంగ్ అంటే ఏమిటో? అయితే దానికంటే ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం, అసలు నీట్ పేపర్ ఎక్కడ లీకేజ్ అయిందో అదొకటి ప్రధానమైనటువంటి అంశం. లీకేజీ అంశాన్ని చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా దాని మీద ఒక తెగింపుతో ఒక నిర్ణయాన్ని తీసుకుని మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనేటువంటి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని మనందరూ కూడా అభినందించాలి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, దేశంలోనే ఈ యొక్క సాల్వర్ గ్యాంగ్తో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో అందులో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో దీన్ని ఎక్కడ పేపర్ లీక్ చేస్తారో కూడా మనందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ గురించి, ఈ పేపర్ లీక్ అయినటువంటి ప్రదేశం గురించి మనందరికీ తెలుసు. జార్ఖండ్లో ఏ ప్రభుత్వం ఉందో, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ మరియు కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి ప్రభుత్వం ఉంది. ఇక్కడ జార్ఖండ్లోనూ ఏదైతే ఒక స్కూల్ హజారీబాగ్లో ఉండేటువంటి వయాసిస్ స్కూల్ అనేటువంటి స్కూల్లో ఈ యొక్క పేపర్ లీకేజ్ అవ్వడం, దీని తర్వాత అక్కడ ఏదైతే రాజస్థాన్లోని దీన్ని పట్టుకున్న తర్వాత దాన్ని కనిపెట్టిన తర్వాత అక్కడ కోచింగ్ సెంటర్ల ద్వారా దీనిని కనిపెట్టిన తర్వాత దీని యొక్క మూలాల కోసం ప్రయత్నించడం, తక్కువ సమయంలో దీని యొక్క మూలాలు పట్టుకోవడం, దీని మీద ఇమ్మీడియట్గా సిబిఐ వేయడం, సుమారు 36 మందిని అరెస్ట్ చేయడం. ఒక విషయం ఏంటంటే మనందరూ కూడా గమనించింది, ఇది రాజకీయ అంశం కాదు ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఇందులో ఏ రాజకీయ పార్టీ యొక్క నాయకులు కూడా లేరు ఇందులో. అది ఎవరైతే సాల్వర్ గ్యాంగ్ అంటే ఏంటో ఒకసారి మీకు చెప్తాను. సాల్వర్ గ్యాంగ్ అంటే పేపర్ లీకేజ్ చేయడం, లేకపోతే ఒక ప్రశ్న పత్రం రిలీజ్ అయిన వెంటనే దాని యొక్క ప్రశ్నలు బయటికి పంపించడం, ఎగ్జామ్ ఒకరి బదులు ఇంకొకరితో రాయించడం, నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించడం, ఇటువంటి పనులు చేసేటువంటి వారిని సాల్వర్ గ్యాంగ్ అంటారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఒకరికొకరికి సంబంధాలు ఉంటాయి. కానీ మనందరికీ కూడా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, దీన్ని ఏదో మన అంటారు స్లీపర్ సెల్స్ అంటారు కదా, స్లీపర్ సెల్స్ వలె ఈ యొక్క కార్యకలాపాలు నడుస్తుంటాయి. చాలా విచిత్రం, చాలా దారుణమైనటువంటి విషయం ఇది. విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి ఒక దుర్మార్గుల సమూహం ఇది. ఇది ఎప్పటి నుంచి? సుమారు 2000 సంవత్సరం తర్వాత మనందరికీ తెలుసు. 2000 సంవత్సరం తర్వాత ఈ దేశంలోని చాలా చోట్ల ఈ గ్యాంగ్ని కనిపెట్టడం, తర్వాత 2004 తర్వాత అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత 2010, 2014 వరకు కూడా ఈ సాల్వర్ గ్యాంగ్ బలపడింది దేశంలో బలపడినటువంటి సాల్వర్ గ్యాంగ్ ఇటువంటి పనులు చేయడంలో నిష్ణాతులై ఉన్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అంటే ఎన్టీఏని ఏర్పాటు చేసి దీనికి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఏదైతే సెంట్రల్ ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 తీసుకొచ్చారు. 2017లో ఎన్టీఏని ఏర్పాటు చేసి రాష్ట్రాల ద్వారా జరుగుతున్నటువంటి పరీక్షలన్నింటినీ కూడా దీని ద్వారా జరిగేది. ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి నీట్ కానీ, జేఈఈ కానీ, సియుఈటి కానీ, అలాగే యూజీసీకి సంబంధించినటువంటి ఈ నెట్ ఎగ్జామినేషన్ కానీ, సీమ్యాట్ కానీ, ఎన్సెట్ కానీ, ఇంకా చాలా ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా వీటి ద్వారా రాయించడం జరుగుతుంది. దీనికి పకడ్బందీ చట్టాన్ని చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే సుమారుగా ₹1,00,00,000 నుంచి పైనే వారికి జరిమానా విధిస్తూ సుమారుగా 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా కఠినమైనటువంటి శిక్షలతో ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో ఉండేటువంటి ఈ యొక్క సాల్వర్ గ్యాంగ్ ఏదైతే దేశంలో ఇటువంటి ఆలోచనలతో పనిచేసేటువంటి సంపాదనే ధ్యేయంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి వారందరినీ కూడా
కట్టడి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో. కానీ ఈ రోజున ఈ సంఘటన జరిగింది. నీట్ జరిగిన వెంటనే యాక్షన్ తీసుకోవడం, ఈ గ్యాంగ్ ఎక్కడైతే ఉన్నారో వీరందరినీ కూడా పట్టుకునే పని కానీ చాకచక్యంగా ప్రభుత్వం ఏదో ఆషామాషి ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆషామాషి ప్రభుత్వం కాదు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే సహించేటువంటి ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా దాని మూలాల వరకు పట్టుకొని విద్యార్థుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టేటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థికి న్యాయం జరగాలి. ఏదైతే తన యొక్క కోరికలు ఆశలు ఏదైతే ఉన్నాయో ఆశలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది. రాసిన వారు అందరికీ సీట్లు వస్తాయని ఉండదు, కానీ దానికి న్యాయం జరిగే విధంగా ఏ విద్యార్థికి వారి యొక్క హక్కులు చేరే విధంగా పనిచేయాల్సినటువంటి లక్ష్యం ప్రభుత్వాన్ని. అందుకని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిందో ఇటువంటి చర్యలు తీసుకోవడం, కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో గత తప్పులు ఏవైతే ఉన్నాయో గతంలో అల్లుకుపోయి అందులో ఇమిడికిపోయి ఉండేటువంటి ఆ యొక్క గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారి ఆగడాలు వాటిని కట్టడి చేయడం, ఆ వ్యవస్థల్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని కూడా కనిపెట్టే యొక్క మూలాలను బయట తీసేటువంటి పనిలో ప్రభుత్వం చాకచక్యంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నాయి. అయితే దీనిని ఆసరాగా తీసుకొని మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అన్నటువంటి విషయం, ఒక నకిలీ సర్టిఫికేట్ తీసుకొని ఒక వ్యక్తి జ్యుడిషియల్లోకి వస్తే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ నకిలీ పత్రాలతో జ్యుడిషియల్లోకి ఒక బొద్దింకల వలె వచ్చి ఈ యొక్క సిస్టాన్ని నాశనం చేస్తున్నారు, ఈ సిస్టాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి న్యాయమూర్తి వ్యాఖ్యలను తీసుకొని చాలామంది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి వచ్చి దీన్ని ఒక అడ్డం పెట్టుకొని ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు అందరూ రోడ్డు మీదకి రావాలి. నేపాల్లో జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు, ఇతర దేశాల్లో జరిగినట్టు అంతర్యుద్ధం రావాలి, ప్రభుత్వంపై యువత అంతా కూడా తిరగబడాలి, ఇవన్నీ ఆస్తులన్నీ ధ్వంసం చేయాలి, దేశాన్ని జిహాదీ అంటున్నారు. జిహాదీ అంటే ఈ దేశాన్ని మొక్కలు చేయాలి, దేశంలో ఉండేటువంటి వారిని అందరినీ కూడా దాడుల ద్వారా భయభ్రాంతులను చేయాలి, దేశానికి అభద్రతా భావాన్ని కలిగించాలి, ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని అపఖ్యాతి చేయాలని చెప్పి ఎలాగా ఈ యొక్క అంశాలను ఇటువంటి అంశాలను తీసుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉండేటువంటి విద్యాశాఖ మంత్రిపై కూడా ఒక చెడు అభిప్రాయం వచ్చే విధంగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా ఆలోచించండి మిత్రులారా, ఏదైతే ఈ దేశంలో ఎంతో కాలం నుంచి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సిస్టంలో ఎటువంటి వారిని కమ్యూనిస్టుల యొక్క పాత్ర కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేటువంటి వారందరూ కూడా ఇటువంటి గ్యాంగ్లను పెంచి పోషించారు గతంలో. వారి యొక్క మూలాలు ఇంకా ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్క మార్గాన్ని మూసివేసి కఠినమైన సరళవంతమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇవ్వాలి. ఒక ప్రజలకి కానీ విద్యార్థులకు కానీ ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇవ్వాలని చెప్పేసి తీసుకోవడం. దీంట్లో భాగంగా సీసీ కెమెరాల సిస్టమ్ పెట్టడం కానీ, దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ని ఆర్గనైజేషన్ చేయడం కానీ, ఐడెంటిఫై చేయడం కానీ, అందులో ఈ యొక్క ఏజెన్సీని ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఉండేటువంటి ఉద్యోగుల్ని పకడ్బందీగా మానిటరింగ్ చేయడం. అలా మానిటరింగ్ చేయడం మూలంగానే ఒక ఉద్యోగి ద్వారా వెళ్ళినటువంటి యొక్క పేపర్ లీకేజ్ దాని వెనకాల ఉండేటువంటి వ్యక్తుల అందరి సమూహాన్ని కూడా తీసుకుంటున్నారు. అయితే మన అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ జరిగింది? జార్ఖండ్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్ట్నర్షిప్ తోటి నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఉండేటువంటి ప్లేస్లో ఈ పేపర్ లీకేజ్ అవ్వడం. ఈ పేపర్ లీకేజ్ అవ్విన తర్వాత దీని యొక్క లబ్ధిదారులు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరున్నారు, ఎవరి కోసం ఈ యొక్క పేపర్ లీకేజ్ జరగడం కానీ లీకేజ్ సంబంధించినటువంటి విషయాలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి అనే దాని మీద ప్రభుత్వం చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. కానీ ఒక పక్కన అదొకటి సవాల్ అయితే, ఇంకొకటి విద్యార్థులకి ఎగ్జామినేషన్ పెట్టాలి. నిజమైన విద్యార్థులు, కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క ఆశల పల్లకి ఏదైతే ఉందో ఆ ఆలోచనలు ఏవైతే ఉందో దాన్ని నెరవేర్చాలన్నటువంటి ఆలోచనతోటి కృషితోటి ఈ రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వారి యొక్క పనిని చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. అందువల్ల సమాజం కూడా మనందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా నిజమైన విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదువుతున్నారో దీని మీద ఒక కోరిక, జీవితాంతం వారి యొక్క కోరిక, జీవితంలో వారికి ఒక గొప్ప కోరిక, నేను నీట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఒక డాక్టర్గా, ఒక సైంటిస్ట్గా నేను ఉండాలి అనుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా నమ్మకాన్ని కలిగించే విధంగా మనందరూ కూడా ప్రవర్తించాలని చెప్పి పిలిపిస్తున్నాను.